అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఇక ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్కు సమాచారం పంపినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని, నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. వాషింగ్టన్ అందజేసిన ప్రతిపాదనలపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. కానీ తాము లేవనెత్తిన డిమాండ్లపైనే ముందుగా చర్చలు జరగాలని స్పష్టం చేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని ఇరాన్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. ఇవి కార్యరూపం దాల్చాకే హర్ముజ్ను తిరిగి తెరవటం, అణు కార్యక్రమాన్ని వదులుకోవడం వంటి వాటిపై చర్చలు జరపాలని ప్రభుత్వం పేర్కొందని ఇరాన్ టీవీ తెలిపింది. ఈ షరతులపై అమెరికా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్ అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఆటంకాలు కొనసాగుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడులతో ఖతార్ తీరంలోని ఓ సరుకు నౌకకు నిప్పంటుకోగా కొన్ని డ్రోన్లు కువైట్ గగనతలంలోకి చొరబడ్డాయి. అబుదాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌకపై జరిపిన డ్రోన్ దాడి ఫలితంగా చెలరేగిన మంటల్ని వెంటనే ఆర్పేశామని ఖతార్ తెలిపింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని డ్రోన్లను మధ్యలోనే పేల్చివేసినట్లు కువైట్ వెల్లడించింది. దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన, ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాని ఉద్రిక్తత అంటూ వ్యాఖ్యానించింది. తాము గుర్తు తెలియని డ్రోన్లను కూల్చివేసినట్లు యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇవి ఇరాన్ ప్రయోగించినవేనంటూ ఆరోపించింది. కాగా గత వారం హర్ముజ్ జలసంధిలో లంగరు వేసి ఉన్న తమ నౌకపై వెంటనే 2 డ్రోన్ దాడులు జరిగినట్లు దక్షిణ కొరియా తెలిపింది. దాడితో పేలుడు, మంటలు చెలరేగాయని వెల్లడించింది. ఏదేమైనా ఈసారి చర్చలు సాగుతాయా లేదా అనే టెన్షన్ నెలకొంది.